వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం ధరించడం అనేది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన చర్యగా చెప్తూ ఉంటారు. సరైన నియమాలు పాటించడం ద్వారా అదృష్టాన్ని, సానుకూల శక్తిని కూడా ఆకర్షించవచ్చట. మరి దీనికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడియారం ధరించడానికి శుభప్రదమైన చెయ్యి అనేది కూడా ఉంటుందని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాధారణంగా కుడి చెయ్యి శుభప్రదంగా పరిగణించబడుతుందట. కుడి చేతికి గడియారం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. పనుల్లో వేగం పెరుగుతుంది. ఇది జీవితంలో విజయాన్ని, పురోగతిని నిర్ధారిస్తుందని నమ్మకం. అలాగే రంగులు, మెటల్ పట్టీల ప్రాముఖ్యత కూడా వాచీల విషయంలో చాలా ఉంటుందట. గడియారం రంగు, అది తయారు చేయబడిన పదార్థం కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? బంగారం లేదా వెండి రంగు, ఈ రంగులలో ఉండే గడియారాలు ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇవి సానుకూల శక్తిని పెంచుతాయి, ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి మీకు సహాయపడతాయట. అలాగే లోహపు గొలుసులు అంటే మెటల్ చైన్స్ ఉన్న వాచీలు ధరించడం కూడా శుభప్రదమే అని చెప్తోంది వాస్తు శాస్త్రం. ఎందుకంటే అవి శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుతాయట. అలాగే లెదర్ పట్టీలు ప్రతికూల శక్తిని ఆకర్షించే అవకాశం ఉంటుందట. వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్న దాని ప్రకారం లెదర్ స్ట్రాప్లు ఉన్న వాచీలను వాడకపోవడమే మంచిది అంటున్నారు. ఇక డయల్స్ ఆకారానికి వచ్చేసరికి సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలి అంటే, లేదా సమాజంలో గుర్తింపు, ప్రతిష్టను పెంచుకోవాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా స్క్వేర్ డయల్ ఉన్న గడియారాన్ని ధరించడం శుభప్రదమని చెప్తున్నారు. అలాగే మీరు కనుక వాచ్ కొత్తగా కొనుక్కుంటే ఆ కొత్త వాచీని శనివారం వంటి ప్రత్యేక రోజులలో శుభముహూర్తంలో ధరించడం శనిదేవుడి ఆశీర్వాదానికి, విజయానికి సంకేతంగా భావిస్తారు. వాచీ విషయంలో కూడా వాస్తు ఎంతగా ఉందా అని మనం వింటే ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.